ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్లో ఎక్కడ చూసినా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొంది అని ఆరోపణలు రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా హేమ పాత ఇంటర్వ్యూలు, అందులో తను చెప్పిన విషయాలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే హేమకు వివాదాలు కొత్తేమీ కాదు. మా ఎలక్షన్ సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. చిన్న చితక వివాదాలు తప్ప పెద్ద కేసులో హేమ ఎప్పుడూ ఇరుక్కుంది లేదు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ అడ్డంగా బుక్ అయింది. పార్టీలో దొరికినా కూడా అది ఒప్పుకోకుండా తాను తన ఫామ్ హౌస్లో ఉన్నానని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపింది. పోలీసులు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను బెంగళూరులో లేను అని తెలిపే విధంగా ఒక కుకింగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. హేమ కేసు గురించి ఇండస్ట్రీలో పెద్దలు ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కేవలం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు హేమకు సపోర్టుగా నిలిచాడు. నటి హేమ పార్టీలో పాల్గొన్నారని మీడియా సంస్థలు, వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నేరం ప్రూవ్ అయ్యే వరకు హేమను నిరపరాధిగా పరిగణించాలి. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఆమెపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె ఒక భార్య, తల్లి కూడా. నిరాధార ఆరోపణలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించదు. ఒకవేళ పోలీసుల సమాచారం ఆధారంగా ఆమె తప్పు చేశారని తెలిస్తే అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఇక హేమకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి నటి కరాటే కళ్యాణి. మొదటి నుంచి కూడా ఆమె హేమ తప్పు చేసిందని, ఆమె అలాంటిదేనని, హేమ ఇండస్ట్రీ పరువు తీసిందని చెప్పుకొచ్చింది. హేమపై కరాటే కళ్యాణి విరుచుకుపడుతూ హేమ అమ్మాయిలను సరఫరా చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. జబర్దస్త్ వర్షను అమ్మడానికి రేటు మాట్లాడిందని తెలిపింది. ఆమె దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఫోటోలను గ్రూపులలో షేర్ చేస్తూ ఉంటుంది. దానికి నేనే సాక్ష్యం. గతంలో ఒకసారి మా వాట్సాప్ గ్రూప్లో జబర్దస్త్ వర్ష ఫోటోను హేమ సెండ్ చేసింది. ఈ గ్రూప్లో ఆమె ఫోటో ఎందుకు పంపించిందో అర్థం కాలేదు. వెంటనే ఆ ఫోటోను డిలీట్ చేసి వేరే గ్రూప్లో పెట్టబోయి ఈ గ్రూప్లో పెట్టినట్టు తెలిపింది. ఇలా హేమ చాలా తప్పులు చేసింది. అసలు వర్షతో ఆమెకు ఏం పని? ఆమె ఫోటోను వాట్సాప్ గ్రూప్లోకి ఎందుకు తీసుకొచ్చింది? ఇవన్నీ కనుక్కోండి. అప్పుడే మాకు చాలా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు హేమ ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు. ఇప్పటికైనా హేమ తప్పు చేసినట్లు ఒప్పుకోవడం లేదు. ఆమె ఇక మారదు అని కరాటే కళ్యాణ్ చెప్పుకొచ్చింది. ఇక బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు అనుగుణంగానే సినీ నటి హేమను కర్ణాటక సెంట్రల్ క్రైమ్ విభాగం పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తరలించారు. కేసులో హేమ పాత్రకు సంబంధించిన అనేక కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్త బర్త్డే సందర్భంగా మే 19వ తేదీన బెంగళూరులో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో హేమ కీలకంగా వ్యవహరించిందనే విషయం వెల్లడైంది. దాంతో ఆమెను సంఘటనా స్థలంలో అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించగా హేమతో పాటు 86 మందికి పాజిటివ్గా తేలింది. దాంతో హేమ డ్రగ్స్ వినియోగించిందనే విషయం స్పష్టమైంది. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు హేమకు 3 సార్లు నోటీసులు జారీ చేయగా ఆమె వాటికి స్పందించకపోవడంతో నేరుగా పోలీసులే రంగంలోకి దిగారు. హైదరాబాద్లో సోమవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తరలించారు. అనంతరం ఆమెను ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా డ్రగ్స్ వినియోగం కేసులో కాకుండా రేవ్ పార్టీని నిర్వహించిన ఆరోపణలపై హేమను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు హేమతో పాటు 5గురు పార్టీని నిర్వహించారనే విషయం కూడా బయటకు వచ్చింది. ఇక ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత సోమవారం రాత్రి హేమను బెంగళూరు స్టేట్ హోంలో ఉంచారు. ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు అని మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ కేసులో మరో 4గురిని అరెస్ట్ చేయడం గమనార్హం. బెంగళూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత హేమను 14 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీని కోరే అవకాశం ఉంది. ఈ విచారణలో ఈ వ్యవహారంలో ఆమెకు కీలక పాత్ర ఉందని తెలిగితే భారీగా శిక్ష పడే అవకాశం ఉందని కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. హేమ ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా చివరకు బండారం బయటపడింది. రేవ్ పార్టీలో హేమ ఉందని, ఆమె డ్రగ్స్ తీసుకుందని అందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు ఈ రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె హస్తం కూడా ఉందని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక హేమ అరెస్ట్ వెనుక జరిగిన తతంగం చూస్తే రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన తర్వాత
కృష్ణవేణి పేరుతో ఉన్న ఆమెను సినీ నటి హేమగా గుర్తించారు. దాంతో తెలుగు సినీ ప్రముఖులు రేవ్ పార్టీలో ఉన్నారనే విషయం బగ్గుమన్నది. దాంతో ఏ సినీ తారలు ఉన్నారనే విషయంపై తెలుగు దక్షిణాది మీడియా ఆరా తీసింది. అయితే తన పేరు బయటకు రాగానే ఆమె రేవ్ పార్టీకి సంబంధం లేదు, నేను హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియో తప్పుదారి పట్టించేలా ఉందని వెంటనే అర్థమైంది. దాంతో రేవ్ పార్టీలో ఆమె ఉన్నట్లు బట్టబయలు అయింది. అయితే రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికీ బెంగళూరు సెంట్రల్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో హేమతో పాటు 89 మందికి పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ కొనసాగించారు. పాజిటివ్ తేలిన వారందరినీ విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే 2 సార్లు నోటీసులు పంపినా హేమ వెళ్ళకపోవడంతో బెంగళూరు నుంచి టీం వచ్చి ఆమెను విచారించి అరెస్ట్ చేశారు. హేమను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెను బెంగళూరుకి తరలించే ముందు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే వైద్య పరీక్షల కోసం హేమ బుర్కాలో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఆమె తన అస్తిత్వాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఎపిసోడ్తో హేమపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ పరువు తీసావంటూ పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా హేమ తీరును ఖండిస్తున్నారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ హేమ ఇష్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత నట్టికుమార్. ఓ ఛానల్తో మాట్లాడుతూ రేవ్ పార్టీకి వెళ్ళిన వారికి రేవ్ పెట్టేయాలని అన్నారు. వాళ్ళకి సిగ్గుంటే బర్త్డే పార్టీలే చేసుకోవాలని, ఇంకొంచెం డబ్బుంటే ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసుకోవచ్చని, కానీ గంజాయి డ్రగ్స్ తీసుకోవడం ఏంటని నట్టికుమార్ మండిపడ్డారు. చట్టానికి ఎవరూ అతిథులు కాదని, హేమ తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని, మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు రేవ్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం తెలుగు నటులకు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈవెంట్ మొత్తాన్ని హేమనే ఆర్గనైజ్ చేసిందనే ప్రచారం జరుగుతుందని, ఒకవేళ అలా చేస్తే ఆమె సమాజంలో బతికేందుకు అనర్హురాలని బహిష్కరించాలని నట్టికుమార్ చెప్పారు. నిజంగా హేమ పార్టీలో లేను అంటే వెంటనే సినీ పెద్దల ద్వారా విషయం కర్ణాటక సీఎం దృష్టికి తీసుకువెళ్లి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని బద్నాం చేసిన పోలీసులపై చర్య తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గతంలో సురేష్ కొండెట్టి అనే వ్యక్తి టాలీవుడ్ పరువును గోవాలో తీస్తే అతనిని మా అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూషన్ నుంచి తొలగించామని నట్టికుమార్ గుర్తు చేశారు. రేవ్ పార్టీని పెడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, రౌడీ షీట్ తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. రేవ్ పార్టీకి రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉందని నట్టికుమార్ అన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ ప్రజల్లో బాగా చులకనైందని, ఇలాంటి రేవ్ పార్టీల వల్ల మరింత దిగజారుతుందని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షుడు మంచు విష్ణుకి నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.